హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు అడగగానే ఏదైనా స్వీట్ తక్కువ టైంలో మంచి టేస్టీ స్వీట్ కావాలి అన్నప్పుడు ఇలా స్వీట్ పూరి ఒక్కసారి ట్రై చేయండి. సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి. ఇలాంటి టేస్టీగా త్వరగా అయిపోయే స్వీట్ పూరి అనేది రెడీ అయిపోతుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇది చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత బాగుంటుంది. పైన అంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ స్వీట్ అనేది తినొచ్చు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు మైదా పిండితో చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసా. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేయొద్దండి, స్వీట్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి లైట్గా వేసినట్టు వేసి పిండిలో మనం వేసిన ఉప్పు పసుపు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇది మనకి దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి. చూసారా ఎలా వచ్చిందో? సేమ్ ఇలా కలిపేసుకొని బాగా పలచగా చేసుకోకుండా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు మనము పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. మరొక బాండి పెట్టి ఏ కప్పుతో అయితే పిండి వేసామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసాను. అలాగే దాంట్లోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. మీకు చక్కెర ఇష్టం లేదు అనుకుంటే ఇదే ప్లేస్లో బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకి చక్కెర అంతా బాగా కరగనివ్వండి. ఇలా కరిగిన తర్వాత దీంట్లోనే టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ వేశాను. లేదు మీ దగ్గర ఇలాచీలు ఉంటే ఒక 2 మంచిగా దంచేసుకొని వేసుకోండి. ఈ పాకం అనేది మనకి బాగా చిక్కబడని అవసరం లేదండి, కాస్త జిగటగా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం జిగురు వచ్చిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మ చెక్కని పిండుకోండి. ఇలా నిమ్మకాయ పిండడం వల్ల మనం స్టవ్ ఆపేసిన ఈ షుగర్ పాకం అనేది దగ్గర పడకుండా చిక్కబడకుండా ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చల్లారినా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా కాస్త మనం వేసిన పిండి మునిగేలాగా ఆయిల్ వేసుకొని అది కాస్త వేడనవ్వండి. ఈ లోపుగా మనం కలుపుకున్న పిండి ఉంది కదండి, దీన్ని ఒకసారి గరిటెతో చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత మనం పిండి ఒక గుంట గరిటెతో తీసుకొని ఇలా కింద చుక్కలు పడకుండా చేత్తో చక్కగా కింద పిండి ఏమీ లేకుండా తీసుకొని మనం గరిటెతో ఇలా వేస్తే చుక్కలు పడకుండా కరెక్ట్గా పిండి ఒకటి పడేలాగా చూసుకోండి. అప్పుడు మనం వేసిన స్వీట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోపు మనకి ఆయిల్ అనేది బాగా వేడై ఉంటుందండి. ఇందులోనే మనం తీసుకున్న గుంట గరిటెతో ఒక గరిటె పిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండేలాగా చూసుకోండి. అలాగే హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే ఆయిల్ లాగేస్తుందండి. ఇలా మనం గరిటెతో ఆయిల్ అనేది పైకి వేస్తూ ఉంటే పూరి పొంగినట్టు చక్కగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బాగా క్రిస్పీగా కావాలంటే బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. లేదు మీకు సాఫ్ట్గా జ్యూసీ లాగా కావాలంటే కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఒక గరిటె పిండి వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం వెడల్పాటి మనము బాండి పెట్టుకుంటే ఒక 2-3 ఒకేసారి వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన పూరీలన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో కలరు. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకం ఉంది కదా, ఇందులో ఇలా ఒక 4 వేసుకుంటూ 1 నిమిషం పాటు షుగర్ సిరప్ అంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుకోండి. మీకు ఇంకా జ్యూసీగా కావాలంటే సిరప్ అనేది ఎక్కువ వేసుకొని దాంట్లోనే ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మీరు షుగర్ సిరప్ వేసేసి గరిటెతో ఇలా పైకి వేసుకుంటే మీకు లోపల వరకు వెళ్ళిపోతుందండి. కాస్త చల్లారితే ఒక 2-3 నిమిషాలు అలా నాననివ్వండి. అప్పుడు మంచిగా పూరీకి అనేది స్వీట్ అనేది బాగా పడుతుంది. ఇలా బాగా షుగర్ సిరప్లో డిప్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మీకు షుగరు వద్దు, ఇలా బెల్లము వద్దనుకుంటే మంచిగా పూరి అనేది ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన తేనె వేసైనా చిన్నపిల్లలకి ఇవ్వచ్చండి.
తేనెలో అయినా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, తక్కువ టైంలో బెస్ట్ స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పైన అంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. చూడండి, తీసి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత జ్యూసీగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి స్వీట్ పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.